హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము ఇలా ప్యాకెట్స్లో ఇయర్ బడ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇలా తెచ్చేసుకొని మనం ఇలాగే వాడేస్తూ ఉంటాము. ఇలా కాకుండా చూడండి, మనం ఇలా తెచ్చుకున్న ప్యాకెట్ని ఇలా ప్యాకెట్లో కనుక పెట్టుకున్నామంటే అక్కడొకటి ఇక్కడొకటి పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి యూజ్ అండ్ త్రో బాక్సెస్ ఉంటాయి కదండి, ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చి ఉంటాయి కదా. ఇలాంటిది ఒక బాక్స్ తీసేసుకొని ఇందులోకి మనము ఇయర్ బడ్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కనుక మనం మూత పెట్టి పెట్టేసుకున్నామంటే మనకు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. చూడడానికి కూడా నీట్గా అందంగా ఉంటుంది. ఇలాంటి బాక్స్ కూడా మనం రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగా తెస్తూ ఉంటాం. ఇవి ఒక్కొక్కసారి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి పచ్చిమిరపకాయలు. అలా కాకుండా ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ముందుగా శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక క్లాత్లో వేసేసి మొత్తం తేమ మొత్తం తుడుచుకోవాలి. తొడమలు తీయకుండా మనము కడగాలండి. కడిగేసి మనము మొత్తం తేమ మొత్తం తుడిచేయాలి. తేమ లేకుండా చూసుకోవాలి. తేమ ఉంటే తొందరగా కుళ్ళిపోతాయి. ఇలా మొత్తం ఇలా మనము తుడిచేసిన తర్వాత తొడమలు తీసేసేయాలి. ఇలా నీట్గా తొడమలు మొత్తం తీసేసి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా, ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే ఏదైనా బాక్స్ మీ దగ్గర ఏ బాక్స్ ఉంటే అది తీసేసుకోండి. ఇలా నేను మొత్తం తొడమలు అయితే తీసేసాను. తర్వాత ఒక బాక్స్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఇలాంటి పేపర్ కానీ వేసేసేయండి. వేసేసిన తర్వాత మిరపకాయలు మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. మిరపకాయలు అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని పైన కూడా ఒక టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము ఇలా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాము అంటే 15 నుంచి 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, పాడవవు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా తొడమలు తీసింటాం కదా మిరపకాయలు, ఇవి పడేస్తూ ఉంటాం వేస్ట్ అని. అలా కాకుండా చూడండి, ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేయాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. చిన్న గ్లాస్లో ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఇవి ఒక 1 అవర్ ఇలా నానబెట్టేసేయాలి. మీకు కనుక టైం ఉంటే ఓవర్ నైట్ కూడా ఇలా నానబెట్టి వదిలేసేయాలి. ఇందులోకి నీళ్ళు వేసి వదిలేసామంటే ఇవి చక్కగా నానిపోతాయి. తర్వాత ఒక 1 అవర్ తర్వాత వీటిని వడగట్టేసుకోవాలి. వాటర్ మొత్తం ఇలా సపరేట్ చేసేసుకుందాము. ఈ వాటర్ అస్సలు వేస్ట్ చేయకండి, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఈ వాటర్ని మనం ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని చెట్ల మీద ఫంగస్ వచ్చి ఉంటుంది కదా వైట్గా, దానికి కూడా స్ప్రే చేసేయచ్చు. అలా కాకుండా చూడండి, ఇందులోకి నేను కొద్దిగా డెటాల్ వేస్తున్నాను. డెటాల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకుందాం. ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని మనకైతే ఒక లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే మనము బల్లులు కానీ బుద్ధింకలు కానీ ఎక్కడెక్కడ తిరుగుతాయి అనుకుంటారో అక్కడంతా ఇలా స్ప్రే చేసేసారంటే ఈ స్మెల్కి అసలు బుద్ధింకలు కానీ బల్లులు కానీ రానే రావండి. ట్రై చేసి చూడండి. కందిపప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము, 1 కేజీ 2 కేజీలు ఇలా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఒక స్పూను పసుపు ఉంటుంది కదా ఇంట్లో, వేసేసి బాగా కలిపి పెట్టేసుకున్నట్లయితే పురుగు అనేది పుట్టదండి. ఎన్ని రోజులు పెట్టినా కూడా మనము పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా పసుపు వేసి కలిపేసి మూత పెట్టి పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా మధ్యాహ్నం పూటల్లో ఖాళీగా ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా తురిమేసి ఇలా బాక్స్ ఉంటుంది కదండి ఇంట్లో, ఏదైనా స్టీల్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ అందులో ఇలా వేసేసి మూత పెట్టి మనము ఫ్రీజర్లో కనుక పెట్టుకున్నట్లయితే ఒక 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఈ నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఒక్కొక్కసారి ఇలా ఎక్కువగా అరటిపళ్ళు తెచ్చేస్తూ ఉంటాము. ఇలా తెచ్చి మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అసలు ఉండవండి, తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఒక 2 రోజులు 3 రోజులకే పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఏదైనా పేపర్ తీసేసుకొని దీనిపైన ఇలా పెట్టేసేయాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి మనం టైట్గా ఇలా చుట్టేసేయాలి. ఇలా చుట్టేసి ఏదైనా రబ్బర్లు ఉంటాయి కదా, ఇలా యూజ్ అండ్ త్రో రబ్బర్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఒక రబ్బర్ ఇలా వేసేసామంటే టైట్గా ఉంటుంది. ఇలా వేసేసామంటే మనం ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి అరటిపళ్ళు అనేవి. అంతేకాదండి, మనం ఇలా వేయడం వల్ల చిన్న చిన్న ఈగలు వస్తూ ఉంటాయి కదా అరటిపళ్ళకి, అవి కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి టొమాటోలు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇవైతే తొందరగా పండయి పాడైపోతూ ఉంటాయి, కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనకు ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక గిన్నె తీసేసుకొని అందులోకి కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేస్తున్నాను. మీరు కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు.
తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఈ 2 బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. 2 బాగా ఇలా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత టమాటోస్కి ఇలా అప్లై చేసేయాలి. పసుపు నూనె ఇలా మిక్స్ చేసి రాయడం వల్ల ఈ టమాటోలు అనేవి కుళ్ళిపోకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా మనం కనుక ఇలా అన్నీ మొత్తం టమాటోలకు మొత్తం ఇలా అప్లై చేసేసి బయట పెట్టినా కూడా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. నేను ఇక్కడ మొత్తం అన్ని టమాటోలకు కూడా ఇలా అప్లై చేసేసాను. మనం ఇలా బయట పెట్టినా కూడా ఎక్కువ రోజుల దాకా ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకోవాలి అని అంటే ఇలా ఒక కవర్లో వేసి పెట్టుకోవాలి. ఇలా మనము కవర్లో వేసి పెట్టుకోవడం వల్ల మనము ఆయిల్ రాసి ఉంటాం కదా, ఇది ఫ్రిడ్జ్ మొత్తం కాకుండా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేయాలి అని అంటే తప్పకుండా ఇలా ఒక కవర్లో వేసి పెట్టుకోండి. ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇడ్లీలు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇడ్లీలు పెట్టేటప్పుడు కాస్త చింతపండు కనుక వేసి పెట్టుకున్నట్లయితే ఇడ్లీ పాత్ర అనేది నల్లబడకుండా ఉంటుంది. నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా కూడా ఇలాగే పెడుతూ ఉంటాను. ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము బాదామీలు ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి పురుగు పట్టిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఇలాంటిది ఏదైనా ఒక బాక్స్ తీసేసుకోండి. గాజుది కానీ లేదంటే ప్లాస్టిక్ది కానీ ఒక బాక్స్ తీసేసుకొని అందులోకి వేసేసి ఒక 3-4 లవంగాలు అలాగే కాస్త కళ్ళుప్పు వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మనము మూత పెట్టి పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. పురుగు పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, ఒక అరటిపండు తీసుకున్నానండి. బాగా పండినది. ఇంట్లో అరటిపళ్ళు ఉంటాయి కదా, ఒక బాగా పండిన అరటిపళ్ళు తీసుకొని కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. కొద్దిగా తీసుకుంటున్నానండి. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. నేను ఇక్కడ ఒక 4 పీసులు ఇలా కట్ చేసి తీసుకున్నానండి. తర్వాత కాఫీ పౌడర్ ఉంటుంది కదండి ఇంట్లో, బ్రూ కాఫీ పౌడర్ కానీ సన్ రైజ్ కాఫీ పౌడర్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. కొద్దిగా వేసుకుంటున్నాను. ఇది 2 బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. నీట్గా ఇలా మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి. అలా బాగా మిక్స్ చేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా నేను మిక్స్ చేశాను కదా, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా అయిపోవాలండి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. తర్వాత చూడండి, అరటి తొక్క ఉంటుంది కదా, ఈ తొక్కని తీసేసుకొని ఇందులోకి దీన్ని పెట్టేసుకోవాలండి. మనం చేసిన పేస్ట్ని ఇలా పెట్టేసుకొని దీన్ని మనము ఫేస్కి అలాగే మెడకు చేతులకు మనకు ఇలా బాగా రబ్ చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. వదిలి కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే చాలా బ్రైట్గా అవుతుందండి. మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. ఈ బనానా ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, నేనైతే వాష్ చేసి చూపిస్తున్నాను. తేడా అయితే మీరే గమనియచ్చు. మనకు బనానా కూడా ఇంట్లో ఉంటుంది, కాఫీ పౌడర్ కూడా ఇంట్లో ఉంటుంది కదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, గోధుమ పిండి కానీ బియ్యపు పిండి కానీ ఏదైనా కానీ మనం పిండి జల్లెడ పట్టుకున్నప్పుడు ఇలా ఒక గ్లాస్లోకి వేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా తిప్పుకోవాలండి. ఇలా చేయడం వల్ల పిండి అనేది కింద పడకుండా ఉంటుందండి. మనకు పని కూడా తగ్గుతుంది. చూడండి, ఎంత నీట్గా ఎంత పిండి అయినా కూడా ఇలా మనం ఈజీగా జల్లెడ పట్టేయచ్చండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. అసలు కొంచెం కూడా కింద పడలేదండి. ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ 1 ఇంచు అల్లం అయితే తీసుకున్నాను. దీన్ని ఇలా తురుముకుంటున్నాను. సన్నగా ఇలా తురుముకోవాలి. నేను మొత్తం ఇలా తురిమి తీసుకున్నాను. తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. తేనె ఉంటుంది కదా ఇంట్లో, ఏదైనా పర్లేదు. తేనె ఒక 1/2 స్పూన్ తీసుకోండి. ఒక 1/2 స్పూన్ తేనె తీసేసుకొని ఈ అల్లంలో రసం పిండుకోవాలండి తేనెలోకి. ఇలా మొత్తం రసం మొత్తం ఇలా పిండేసేయాలి. దీన్ని పడేసేయండి. ఇదేం అవసరం లేదు మనకు. ఇవి 2 కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసి ఎవరికైతే దగ్గు జలుబు ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు రోజుకొకసారి ఇలా తీసుకుంటూ ఉంటే ఒక 4-5 రోజుల్లోనే దగ్గు జలుబు అనేది తొందరగా నయమైపోతుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా, మనం ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చింటాయి, ఇవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటిది ఒకటి బాక్స్ తీసేసుకొని అందులోకి కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం రాళ్ళ ఉప్పు వేసేసి ఇందులోకి కర్పూరం ఉంటుంది కదా, ఒక కర్పూరం తీసి ఇలా నలిపి వేసేస్తున్నాను ఉప్పులోకి. ఇలా వేసుకున్న తర్వాత ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది కదండి, కంఫర్ట్ తీసేసుకొని కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ సాఫ్ట్ టచ్ వేస్తున్నాను.
కొద్దిగా సాఫ్ట్ టచ్ వేసిన తర్వాత ఇందులోకి నిమ్మ చెక్క, ఒక అర చెక్క నిమ్మ చెక్క ఉంటుంది కదా, అది మొత్తం ఇలా పిండేసుకుంటున్నాను. ఇలా పిండేసుకొని దీన్ని మనకిప్పుడు ఇది రెడీ అయిపోయింది. దానికి క్యాప్ ఉంటుంది కదండి, దీనికి చాకుతో హోల్స్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా చాకు వేడి చేసి హోల్స్ చేసేసి క్యాప్ వేసేసి బాత్రూంలో పెట్టేసేయాలి. ఇలా బాత్రూంలో పెట్టినట్లయితే మనం బాత్రూమ్ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఇది మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది. బాత్రూంలో ఉప్పు పెట్టడం వల్ల ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా పోతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి ఇలా నిమ్మకాయ చెక్కలు ఇలా పిండేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, పడేయకుండా ఇలాంటిది కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అందులోకి కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను. ఇలా వంట సోడా వేసేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో వచ్చే బ్యాడ్ స్మెల్ వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్పు, మనము ఇంట్లో రోజు పేస్ట్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇది నిండుగా ఉన్నప్పుడైతే వాడడానికి చాలా బాగుంటుంది. ఇలా అయిపోయిన తర్వాత వాడాలంటే కష్టంగా ఉంటుంది. పిల్లలైతే మరీను ఒక్క స్పూన్ తీసేసుకొని పేస్ట్ మొత్తం ఇలా ముందుకి ఇలా అనేయాలి. ఇలా అన్నామంటే పేస్ట్ మొత్తం ముందు భాగానికి వచ్చేస్తుంది. ఇలా నీట్గా ఇలా అనుకున్నామంటే చూడండి, నీట్గా పేస్ట్ అంతా మొత్తం ఇలా ముందుకు వచ్చేస్తుంది. తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ముందుకు వచ్చేస్తుంది కదా పేస్ట్ అంతా. ఇప్పుడు బట్టలకి వేసే క్లిప్లు ఉంటాయి కదా, ఇది ఒకటి ఇలా వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసి కనుక మనం పెట్టుకున్నామంటే మనకి పేస్ట్ అయిపోయేదాకా మనం ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇలాంటి సోప్ బాక్సులు ఉంటాయి కదా, మనం సోపులు వాడేసి బాక్సులు పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకొని ఇందులోకి కర్పూరం ఒకటి వేసేస్తున్నాను. తర్వాత నాఫ్తలిన్ బాల్ ఉంటాయి కదా, వీటిల్ని ఒకటి తీసేసుకొని ఇందులో వేసేస్తాము. ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇది ఒకటి వేసేసిన తర్వాత దీన్ని అలాగే మూత పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టేసి దీనికి ఇది కవర్ చేసేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని చిన్న చిన్న హోల్స్ చేసేస్తున్నాను. ఇలా చేసేసి దీన్ని మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ మనం బట్టలు ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ పెట్టేసామంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. అలాగే చిన్న చిన్న బుద్ధింకలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి ఏమున్నా కూడా బట్టలలో వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలాంటి చిన్న చిన్న సిజర్స్ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్స్లో తీసుకొని వెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా చేయి పెట్టినప్పుడు చేతికి గుచ్చుకొని వేస్తూ ఉంటుంది. అలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలా స్కెచ్ పెన్స్వి క్యాప్స్ ఉంటాయి కదా, ఇలాంటివి కానీ లేదంటే పెన్ క్యాప్స్ కానీ ఉంటాయి కదా, దీన్ని ఇలా సిజర్కి వేసేస్తే లాక్ అయిపోతుంది. అసలు మనకు ఓపెన్ అనేది అవ్వదు. మనం చేయి పెట్టినా కూడా మనకు చేతికి గుచ్చుకోదు. పిల్లలు కూడా బ్యాగ్లో చేయి పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలకు కూడా చేతికి గుచ్చుకోకుండా ఉంటుంది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి సిజర్స్ అయితే మనం అందరిళ్ళలో వాడుతూ ఉంటాము. ఇలాంటివి మనము క్లాత్స్ కట్ చేయాలంటే ఇలా స్టక్ అయిపోయి ఉంటుంది, ఒక్కొక్కసారి టైట్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే వ్యాస్లైన్ ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా వ్యాస్లైన్ ఇలా తీసేసుకొని చేతిలోకి ఇలా కొద్దిగా సరిపోతుంది. ఇంత వ్యాస్లైన్ తీసేసుకొని ఈ సిజర్కి స్క్రూ ఉంటుంది కదా, ఈ స్క్రూకి అప్లై చేసేసేయాలి. ఇలా స్క్రూకి అప్లై చేసేసినట్లయితే సిజర్ అనేది లూజ్గా అయిపోతుంది. మనకి కట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా అప్లై చేసేసామంటే బాగా లూజ్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన దోశ పెనం పెట్టుకుంటున్నాను. తర్వాత పసుపు వేసుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు వేసేసి దీన్ని చిన్న మంట మీద ఇలా వేయిస్తూ ఉండాలి. ఇలా వేస్తూ ఉంటే ఇందులో వచ్చే పొగ వస్తూ ఉంటుంది కదా, ఇంట్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఈ సీజన్లో ఎక్కువగా జలుబు దగ్గు ఎక్కువగా ఉంటుంది కదా, పిల్లలకు కానీ పెద్దలకు కానీ, అలాంటి వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ పొగ పీల్చడం వల్ల దగ్గు జలుబు అనేది తొందరగా నయమైపోతుంది. ట్రై చేసి చూడండి. ఇంట్లో కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. పిల్లలు పెన్సిల్స్ అయితే ఇలా షార్ప్ చేసి ఎక్కడంటే అక్కడ ఇలా పడేస్తూ ఉంటారు. ఇలా పడేయడం వల్ల చూడడానికి కూడా అసలు బాగోదు. ఇల్లు మొత్తం చెత్త చెత్తగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా బాక్సులు ఉంటాయి కదా, మనం క్రీములు ఇవి వాడేసిన తర్వాత ఉంటాయి కదా, ఇలాంటి బాక్సులు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలాంటి ఒక బాక్స్ తీసేసి పిల్లలకి ఇచ్చేసాము అంటే ఇలా షార్ప్ చేసేసుకుంటారు. ఆ బాక్స్ నిండిపోయాక మనం తీసి డస్ట్బిన్లో పడేస్తే ఇల్లు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. కరివేపాకు మనము ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఏం చేస్తారంటే ముందుగా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా ఉంటే ఇలాంటిది ఒకటి తీసేసుకోండి. కాస్త పెద్దదే తీసుకోండి. మీ దగ్గర కరివేపాకుని బట్టి తీసుకోండి.
తర్వాత బాక్స్లోకి ఒక టిష్యూ కానీ లేదంటే ఏదైనా ఒక పేపర్ కానీ వేసుకోవాలి. వేసేసుకొని కరివేపాకు మొత్తం ఇలా విడిపించి వేసుకోవాలి. ఆకులు మొత్తం ఇలా సపరేట్ చేసేసి మనము ఈ బాక్స్లోకి వేసేసుకోవాలి. అలాగే ఇలాంటి లేత ఆకులు ఉంటాయి కదా, చివర్లో ఇలా లేత ఆకులు వేయకూడదు. ఇవి సపరేట్గా పెట్టుకోవాలి. ఇవి వేసామంటే తొందరగా కుళ్ళిపోతుందండి. లేత ఆకుల వల్లే కరివేపాకు అనేది తొందరగా పాడవుతుంది. అందువల్ల మనము లేత ఆకుల్ని సపరేట్గా పెట్టేసుకోవాలి. ఈ ముదిరిన ఆకులు మొత్తం ఇలా మనము విడిపించి ఇలా బాక్స్లో వేసేసుకోవాలి. ఇది ఎక్కువ రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఇలా మొత్తం నేనైతే ఇక్కడ ఇలా సపరేట్ చేసేసుకున్నాను. తర్వాత ఈ లేత ఆకులు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇవి కూడా పడేసే అక్కర్లేదండి. వీటిని మనము ముందుగా ఒక 3-4 రోజుల్లో వాడేసామంటే సరిపోద్ది. తర్వాత బాక్స్లో ఉన్నది యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ బాక్స్లోకి కొద్దిగా బియ్యం ఉంటాయి కదా ఇంట్లో, కొద్దిగా బియ్యం వేయాలి. బియ్యం వేయడం వల్ల తడి ఏదైనా ఉంటే పీల్ చేస్తుంది. అప్పుడు మనకి కరివేపాకు అనేది ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ఒక టిష్యూ కానీ లేదంటే ఇలాంటి ఏదైనా ఒక పేపర్ కానీ వేసేసి పైన తర్వాత ఇలా మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అని అంటే నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. నేను ఎప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు ఇలాగ ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాను. నేను ఎప్పుడు ఇలాగే స్టోర్ చేస్తూ ఉంటానండి. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.